నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కోవిడ్ తర్వాత బ్లాక్ ఫంగస్ వ్యాధి వస్తుందా? ఇది ప్రాణాంతకమా? బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఏ స్పెషలిస్ట్ అవసరం ఉంటుంది? ఆలస్యం అయితే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి? ఏ విధమైన చికిత్స తీసుకోవాలి? ఇలాంటి విషయాలను తెలియజేయడానికి ఏవిఎస్ హాస్పిటల్ కన్సల్టెంట్ మ్యాక్సిల్లో ఫేషియల్ సర్జన్ డాక్టర్ గౌతమ్ దెందుగౌర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? సాధారణంగా ఫంగస్ అంటే బూజు. సో మనం ఒక బ్రెడ్ ముక్కన చాలా రోజులు బయట వదిలేస్తే దానికి కొంచెం నల్లబడి ఒక బూజులాగా ఫామ్ అవుతుంది అన్నమాట. అదే ఫంగస్ బాడీలోకి ఎంటర్ అయ్యి ఆ ఫంగస్ ద్వారా అయ్యే ఇన్ఫెక్షన్ని మనం మ్యూకోర్మైకోసిస్ అనే పేరు, దానికి మెడికలీ మ్యూకోర్మైకోసిస్ అంటారు. సో నథింగ్ బట్ ఫంగస్ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ బాడీ. అయితే డాక్టర్ గారు, ఇది కోవిడ్ రోగులకైనా ఇతర వ్యాధులున్న వారికి కూడా వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి వారికి ప్రమాదకరంగా ఉంటుంది? మ్యూకోర్మైకోసిస్ అనే వ్యాధి కొత్త కాదండి. ఇది మనం ముందు కూడా చూసాం. షుగర్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి, తర్వాత ఏంటంటే కొంచెం అన్హైజీనిక్ కండిషన్స్లో ఉండే వాళ్ళకి ఈ మ్యూకోర్మైకోసిస్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. కానీ అది చాలా అన్కామన్, చాలా మటుకు రేర్. ఎందుకంటే ఒక 10 లక్షల పాపులేషన్లో మహా అయితే ఒక 8-10 కేసులు వచ్చేవి. కానీ ఈ మధ్య ఏంటంటే ఈ మ్యూకోర్మైకోసిస్ అండ్ బ్లాక్ ఫంగస్ అనే కేసుని ఇంకా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయింది. 10 లక్షల్లో 8 మందికి వచ్చే వ్యాధి ఇప్పుడు 1,00,000 మందిలో ఒక 20 మందికి వస్తుంది. సో దీని కారణం ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి పరిష్కారం పొందవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఈ వ్యాధి భయంకరమైందా? భయపడాల్సిన పరిస్థితి ఉందా? తప్పకుండా భయపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వ్యాధి ఇప్పుడు ఇంత ప్రాముఖ్యత పొందిందంటే దీనికి కారణం కోవిడ్ ఇన్ఫెక్షన్ అవుతున్న పేషెంట్స్కి ఏంటంటే కోవిడ్తో ఏ పేషెంట్లో అయితే కొంచెం షుగర్ లెవెల్ అన్కంట్రోల్డ్ ఉంటుందో, లేక వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ అండ్ కోమార్బిడిటీస్ ఉన్నాయో ఆ పేషెంట్లోని హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండే అవసరం వచ్చి కోవిడ్ పేషెంట్స్కి. సో దానివల్ల కొంచెం స్టెరాయిడ్ ట్రీట్మెంట్, ఎక్కువ స్టెరాయిడ్ డోస్ ఇచ్చి ఆల్రెడీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే డయాబెటీస్, షుగర్, అదర్ ఇమ్యూనో సప్రెసివ్ కండిషన్స్తో పాటు ఈ హై డోస్ స్టెరాయిడ్ ఇచ్చేటప్పటికి, అంటే ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం అనలేము, ఎందుకంటే ఆ పేషెంట్ అప్పుడు బతికించాలి మనం. కోవిడ్ నుంచి వీ హ్యావ్ టు సేవ్ ద పేషెంట్, కాబట్టి హై డోస్ స్టెరాయిడ్ ఇస్తున్నాం. అదే కాకుండా ఏంటంటే ఈ ఎక్కువ రోజులు ఆక్సిజన్ మీద డిపెండ్ అయిన పేషెంట్లైనా, ఎందుకంటే ఈ పైపింగ్ ద్వారా ఆక్సిజన్ ఎక్కువ డిపెండెన్సీ అయ్యి ఆ పైప్ ద్వారా ఫంగస్ స్ప్రెడ్ అవ్వడం. అదే కాకుండా వెంటిలేటర్ మీద పేషెంట్లు ఎక్కువ రోజులు ఉండే అవసరం వస్తే ఈ కాంబినేషన్ అంటే స్టెరాయిడ్, ఆక్సిజన్ డిపెండెన్సీ ప్లస్ వెంటిలేటరీ సపోర్ట్, ఇవన్నీ కలుపుకొని ఆల్రెడీ పేషెంట్కి ఉన్న అన్కంట్రోల్డ్ షుగర్ అయినా ఇమ్యూనో సప్రెషన్ అయినా ఎక్కువ అవుతున్న వల్ల ఈ ఫంగస్ అనేది మెల్లిగా బాడీలోకి స్టార్ట్ అయ్యి చాలా త్వరగా అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఈ స్టార్ట్ టు స్ప్రెడ్ అనేది ఫంగస్ ఎంత ఫాస్ట్గా అవుతుందంటే మనకి ఎక్కువ విండో పీరియడ్ ఉండదన్నమాట. సో వెంటనే చూసి దాన్ని ట్రీట్మెంట్ చేయకపోతే ఇది ప్రాణానికే కొంచెం రిస్క్ అయ్యే అవకాశం ఉంది. అయితే మనం రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం, చాలా భయంకరమైనదిగా చెబుతూ ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు నిజం? అంటే నిజంగానే చాలా భయంకరమైనదా? నార్మల్గా ఇప్పుడు తక్కువ మందికి వచ్చేది ఒకప్పట్లో అంటున్నారు, ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తూ ఉంది. వారికి ఏం చెబుతారు? తప్పకుండా ఇది భయపడే విషయమే, కొంచెం వరీసమ్ సిచ్యువేషన్. ఇప్పుడు నిన్ననే పేపర్లో చూసాం, ఒక గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక 200 కేసులు నిన్న డిక్లేర్ చేశారనమాట. అలా చూడబోతే అంటే ఆంధ్రప్రదేశ్ అయినా మన తెలంగాణ అయినా ఎన్ని కేసులు ఇప్పుడు ప్రివాలెంట్ ఉన్నాయో దాంతో అర్థం చేసుకోవచ్చు మనం. కోవిడ్ అనే ఒక వ్యాధి ఎవరికైనా వస్తే దానికి మార్టాలిటీ అంటే చనిపోయే అవకాశం 1% ఇవాళకి మన దేశంలో. అదే మనకి మ్యూకోర్మైకోసిస్ లాంటి వ్యాధి వస్తే 20% మార్టాలిటీ. అంటే మనం 20% మార్టాలిటీ రేట్ మ్యూకోర్మైకోసిస్లో ఎక్కువ, అందుకే 20 రెట్లు ఎక్కువ మనం
దాని గురించి వరి అయ్యి దానికి వెంటనే ట్రీట్మెంట్ చేసి దానికి సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా మనం గుర్తించాలి? సో ఫేస్లో ఏ స్ట్రక్చర్ అయినా ఈ ఫంగస్ ఒకసారి బాడీలో దూరిపోయేటప్పటికి మోస్ట్లీ ఏంటంటే ఫేస్కి సంబంధించిన ఏ స్ట్రక్చర్ అయినా హెడేక్ అవ్వచ్చు, కంట్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ లాగా అయ్యి కొంచెం ఎర్రదనం అవ్వచ్చు, కంట్లోంచి నీళ్లు ఎక్కువ కారవచ్చు, కన్ను కొంచెం బయటకు రావచ్చు, ప్రాప్టోసిస్ అంటారు దాన్ని. అదే కాకుండా కొంచెం నేజల్ కంజెషన్ అంటే నోస్ బ్లాక్ అయిపోయినట్లు ఒక ఫీలింగ్ రావచ్చు. తర్వాత ఏంటంటే మెల్లిగా ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న కొద్దీ దవడ ఎఫెక్ట్ అయిపోయి పళ్ళు లూజ్ అయిపోయి నోట్ లోపల పుండ్లు డెవలప్ అయిపోయి మెల్లిగా ఈ దవడ కూడా వీక్ అయిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. ఇంకా సివియర్ కండిషన్లో ఇది సైనస్ నుంచి కంటికి వెళ్ళి మెల్లిగా బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇంకా న్యూరలాజికల్ సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి, హెడేక్లు, వామిటింగ్లు, తర్వాత ఈ కన్ఫ్యూజన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. అయితే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఎక్కువగా మొహం మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. దీన్ని గుర్తించిన తర్వాత ఏం చేయాలి? సో ఈ కోవిడ్ నుంచి ఇప్పుడు తేలుకున్న పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఏ పేషెంట్లకైతే ఎక్కువ రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఉండి ఎక్కువ రోజులు స్టెరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుని దాంతోపాటు వాళ్లకు డయాబెటీస్ ఉండి వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్న పరిస్థితిలో ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో కంటికి, ముక్కుకి, దవడకి, ఇవన్నీ జాగ్రత్తగా కొంచెం మానిటర్ చేస్తూ ఉండాలి. ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా దాన్ని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి దానికి అవసరం ఉన్న స్కాన్స్ తీసుకుని ఈ వ్యాధి ఉందా లేదా అని నిరూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాసెస్లో డిలే అయిందంటే ఇది ఎలాంటి వ్యాధి అంటే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందంటే ఇది దాని తర్వాత ఇంకా ట్రీట్మెంట్ చేయడం కూడా ఏ పేషెంట్ కన్నా కష్టమైపోతుంది. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, రాధాదేవి గారు, వరంగల్ నుంచి మాట్లాడదాం. నమస్తే రాధాదేవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అయితే నాకు 20 days కింద కన్నుకు సేమ్ మీరు చెప్పిన సింటమ్సే వచ్చినాయండి 20 days కింద. ఓకే. అయితే నాకు కరోనా వచ్చింది తెలియదు, నాకేం సింటమ్స్ లేదు, నాకు వేరే షుగర్ అలాంటివి ఏమి లేవు, ఏ ప్రాబ్లం లేదు నాకు, ఇప్పటికి కూడా ఏం ప్రాబ్లం లేదు. సేమ్ కన్ను మాత్రం సేమ్ అట్లనే మీరు చూపించిన ఫోటోలో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కన్నుకి ఆవిడకి అలాగే అనిపిస్తుందంట, ఆ లక్షణాలు ఉన్నాయి, కానీ నాకు కరోనా రాలేదు అని చెప్తున్నారు, షుగర్ కూడా ఏం లేదు అంటూ. షుగర్ లేని వాళ్ళకి ఇలాంటి నొప్పి, ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం. అయితే కోవిడ్కి సంబంధించింది మ్యూకర్మైకోసిస్ కాబట్టి కోవిడ్ వచ్చిన పేషెంట్లకి ఈ సిమ్టమ్స్ వస్తే వాళ్ళు ఇంకా జాగ్రత్త పడే అవసరం ఉంది. ఓకే అండి. అయితే ఇది ప్రాణాంతకమా? అసలు ఎటువంటి చికిత్స విధానం దీనికి తీసుకోవాలి? ఒకవేళ ఇది ఏమైనా అంటువ్యాధా? అంటువ్యాధి అంటూ కాదు, ఇది కోవిడ్ లాగా స్ప్రెడ్ అవ్వదండి. కోవిడ్ ఏంటంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ మ్యూకర్మైకోసిస్ అలా స్ప్రెడ్ అవ్వదు. కానీ ఏ పేషెంట్కి అయితే మ్యూకర్మైకోసిస్ వచ్చిందో ఆ పేషెంట్కి మాత్రం త్వరలో డయాగ్నోసిస్ నుంచి ఇమీడియట్లీ సిమ్టమ్ ఏముందో చూసేసి ఆ సిమ్టమ్ని వెంటనే అడ్రస్ చేసి డాక్టర్కి చూపించి, ఏంటి అయినా మ్యాక్సిలోఫేషియల్ అయినా ఏ డాక్టర్కి చూపించి ఆ నెససరీ ఇన్వెస్టిగేషన్స్ అంటూ చేసి మ్యూకర్మైకోసిస్ ఉంది అని తెలుసుకున్న తర్వాత వెంటనే ట్రీట్మెంట్, అంటే సర్జికల్ అయినా మెడికల్ అయినా రెండు కాంబినేషన్ చేసే ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ ఈ ట్రీట్మెంట్ వెంటనే చేయడం అతి అవసరం. లేకపోతే ఇది మెల్లిగా బ్రెయిన్కి స్ప్రెడ్ అయిపోయి ఒకసారి ఇంట్రాక్రేనియల్ అంటే బ్రెయిన్ బ్యారియర్ని దాటేసి ఇంకా బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందంటే ఇంకా దాని తర్వాత పేషెంట్ని కాపాడడం చాలా కష్టం. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి? అంటే ఇది ఒక మల్టీ స్పెషాలిటీ అప్రోచ్. ఏంటంటే ఇది ఒక సర్జికల్ పార్ట్ ఉంది ఈ ట్రీట్మెంట్కి, ఒక మెడికల్ పార్ట్ ఉంది. సర్జికల్ పార్ట్ అనేది 3 స్పెషాలిటీస్ మోస్ట్లీ ఏంటంటే ఈఎన్టీ సర్జన్స్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ అండ్ ఆఫ్థాల్మిక్ సర్జన్స్. ఎందుకంటే ఈ వ్యాధి ఎఫెక్ట్ అయ్యేది మోస్ట్లీ కళ్ళకి, కంటికి, సైనస్కి, తర్వాత దవడకి. ఈ 3 స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్డ్ కాబట్టి ఈ 3 స్పెషలిస్ట్స్ దీంట్లో పాల్గొంటారు. ఇదే కాకుండా ఈ సర్జికల్ ట్రీట్మెంట్తో పాటు యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కూడా ఈ పేషెంట్కి ఇవ్వాలి. యాంఫోటరిసిన్ అయినా వేరే యాంటీ ఫంగల్ డ్రగ్స్
తో పాటు సర్జరీతో పాటు అంటే అడ్జువెంట్గా ఈ ఉట్టి మందులతో ఈ వ్యాధి సరిచేయలేము. ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేయడం చాలా అవసరం. దాంతోపాటు ఈ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కూడా నడుస్తూ ఉండాలి. దానికి ఒక మెడికల్ టీమ్ ఉండడం అవసరం. ఎందుకంటే ఈ యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఏదైతే ఇస్తామో వాటి వల్ల మళ్ళీ వేరే మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యాంటీ ఫంగల్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ మెడికల్ కండిషన్ని స్టేబుల్గా ఉంచి ఏం కాంప్లికేషన్ రాకుండా చూసుకోవాలి. అయితే డాక్టర్ గారు, నాన్ కోవిడ్ అయిన ఏవిస్ హాస్పిటల్స్లో దీనికి ఎటువంటి చికిత్స చేస్తున్నారా దీనికి? సో మన దగ్గర ఏవిస్ హాస్పిటల్ ఏంటంటే ఒక సూపర్ స్పెషలిస్ట్ టీమ్ ఉందండి. సో ఈఎన్టీ సర్జన్ ఉన్నారు, మాక్సిలోఫేషియల్ సర్జన్ నేనున్నాను, ఆఫ్థాల్మిక్స్ సర్వీస్ ఉంది మనకి. సో ఏంటంటే ఒక పేషెంట్ ఎవరైనా వస్తే ఫస్ట్ ఏంటంటే ఒక టీమ్ అప్రోచ్గా ఉండాలి. సో ఫస్ట్ మనం ఈ పేషెంట్ని ఆల్ స్పెషాలిటీస్, ఈ 3 సర్జికల్ స్పెషాలిటీస్తో పాటు మెడికల్ స్పెషాలిటీస్, ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ వాళ్ళు కూడా చూసేసి ఏ విధానంగా ఈ పేషెంట్ని ట్రీట్మెంట్ చేస్తే దీనికి మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని తెలుసుకొని దాని తర్వాత ఈ స్పెషలిస్ట్ అందరూ డిస్కస్ చేసి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తయారు చేస్తాం అనమాట. ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారంగా ఏ సర్జరీ చేయాలి, ఈఎన్టీ సర్జరీ అంటే ఈ మధ్య కెమెరా పెట్టి ఎండోస్కోప్ ద్వారా ముక్కులోంచి వెళ్ళి ఈ మొత్తం ఏరియాని క్లియర్ చేయాలి. మాక్సిలోఫేషియల్ అంటే దవడ లోపలికి వెళ్ళి చేయాలి అదే పని. ఆఫ్థల్మాలజీ ఆక్యులోప్లాస్టీ అంటే కంటి లోపలికి వెళ్ళి ఈ ప్రొసీజర్ చేయవలసి వస్తుంది. దాంతోపాటు ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉండాలి, ఈ ఫంగల్ ట్రీట్మెంట్. దానికి సూపర్వైజ్ చేయడానికి మన దగ్గర ఫిజిషియన్స్ ఉన్నారు, ఇంటెన్సివిస్ట్ ఉన్నారు, క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి ఒక ఇన్ హౌస్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పేషెంట్, అంటే అన్ని విధాలుగా పేషెంట్కి బెస్ట్ రిజల్ట్ ఇచ్చేటట్టు అండ్ విత్ మినిమల్ కాంప్లికేషన్ ఈ ట్రీట్మెంట్ చేయగలిగే ఒక సదుపాయం ఉంది ఏవిస్ హాస్పిటల్. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ చికిత్స కోవిడ్ హాస్పిటల్లో చేయించుకోవాలా లేదంటే నాన్ కోవిడ్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవాలా? ఎప్పటికైనా మ్యూకర్కి ట్రీట్మెంట్ నాన్ కోవిడ్ హాస్పిటల్లో చేయడమే బెటర్. ఎందుకంటే మనం ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చిన వ్యాధి ఇది కాబట్టి ఈ ట్రీట్మెంట్ మళ్ళీ వెళ్ళి కోవిడ్ హాస్పిటల్లో చేయించుకుంటే ఏంటంటే వేరే పేషెంట్లకి కోవిడ్ ఉన్నప్పుడు ఇదే మ్యూకర్ మైకోసిస్ ఉన్న పేషెంట్కి మళ్ళీ వేరే రకంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ తగులుకుందంటే అప్పుడు ఇంకా ఈ ట్రీట్మెంట్ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నాన్ కోవిడ్ హాస్పిటల్ అంటే ఎక్కడైతే కోవిడ్ ట్రీట్మెంట్ జరగటం లేదో అక్కడికి వెళ్ళి మ్యూకర్ మైకోసిస్ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇంకా కొంచెం సేఫర్ అండ్ బెటర్. అందుకే ఏవిస్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ కాదు. అండ్ కాబట్టి ఈ స్పెషలిస్ట్ టీమ్తో పాటు ఒక నాన్ కోవిడ్ సెటప్లో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ చేయవచ్చు. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ చికిత్సకు వేరే స్పెషలిస్టుల అవసరం ఏమైనా ఉంటుందా? ఈ ట్రీట్మెంట్కి రెండు ప్రాసెసెస్ ఉన్నాయి. ఒకటేంటంటే సర్జికల్ ట్రీట్మెంట్. సో సర్జికల్ ట్రీట్మెంట్ అన్నది మనం ఎక్కడైతే వ్యాధి ఉందో, ఎక్కడైతే ఈ ఫంగస్ వెళ్ళిపోయిందో లోపలికి, ముక్కు లోపల, సైనస్ లోపల, కంటి దగ్గరికి, దవడ లోపల ఎక్కడైతే ఫంగస్ ఉందో ఈ మొత్తం ఫంగస్ని క్లియరెన్స్ చేయాలి ఫస్ట్. దీన్ని డెబ్రైడ్మెంట్ అంటారు. ఆ డెబ్రైడ్మెంట్ అనేది మనం ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు. కెమెరా పెట్టి ముక్కు లోపల నుంచి వెళ్ళి ఈ ఫంగస్ని క్లియర్ చేయొచ్చు. తర్వాత కంటి చుట్టూ ఉన్నది, దవడ ఉన్నది కూడా మనం సర్జరీ ద్వారా ఈ డెబ్రైడ్మెంట్ ప్రాసెస్ని ఫస్ట్ మనం కొనసాగించవచ్చు. దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ డెబ్రైడ్మెంట్తో పాటు దీనికి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ అనేది అండర్ స్ట్రిక్ట్ మెడికల్ సూపర్విజన్, అంటే మెడికల్ డాక్టర్స్ ఉంటారు, ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఏ చిన్న రకమైన ప్రాబ్లం వచ్చినా అప్పుడప్పుడు ఏంటంటే ఈ యాంఫోట్రెసిన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ మన ట్రీట్ చేస్తున్న పేషెంట్స్ ఆల్రెడీ డయాబెటిక్, వాళ్ళకి ఆల్రెడీ కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇలా క్రిటికల్ అవ్వకుండా కిడ్నీ ఫంక్షన్ చూసుకుంటూ లివర్ ప్రాబ్లమ్స్ రాకుండా, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కేర్ఫుల్లీ అనలైజ్ చేసి ఒక ఫిజిషియన్ టీం కూడా ఈ ట్రీట్మెంట్లో పాల్గొవాలి. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ చికిత్స ఆలస్యం అయితే కనుక ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి? ఆలస్యం అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అంటే ఈ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. సో ఏంటంటే ఆలస్యం అవుతున్న కొద్దీ ఈ సర్జరీ అనే మన ట్రీట్మెంట్ విధానం మారిపోతుంది అనమాట. ఇంకా ఏంటంటే కంటికి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా కన్ను ఎఫెక్ట్ అయిపోయి, దాంతోపాటు అంటే ఈ చూపు వచ్చే నరం దాని దగ్గరికి ఈ ఫంగస్ వెళ్ళిపోతే
ఇంకా చూపు పోతుందన్నమాట. దానివల్ల ఏంటంటే కన్ను తీసేయవలసి వస్తుంది. అదే కాకుండా దవడ ఎఫెక్ట్ అయిపోయిందంటే ఇంకా దవడ తీసేయవలసి వస్తుంది. సో దీనికి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఏంటంటే కన్ను తీసేసిన పేషెంట్ లేకపోతే దవడ తీసేసిన పేషెంట్ ఏంటంటే ఒక కాస్మెటిక్ డిఫార్మిటీ తయారైపోతుంది, ఫంక్షనల్ డిఫార్మిటీ తయారైపోతుంది, సొసైటీ మీద ఒక బర్డన్గా తయారైపోవచ్చు. అని అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ఇనీషియల్ స్టేజ్లోనే మనం దాన్ని చూసేసి డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అండ్ మార్బిడిటీ లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. అయితే డాక్టర్ గారు ఈ బ్లాక్ ఫంగస్ యొక్క చికిత్సా విధానం ఏంటి? సో విధానం అంటే ఫస్ట్ ఏంటంటే ఒక పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీమ్ ఆ పేషెంట్ని అసెస్మెంట్ చేయాలి. ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినాయి. ఆల్దో మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఆర్బిట్ అంటే కన్ను, దవడ, సైనస్. కానీ ఇది కాకుండా మ్యూకర్మైకోసిస్ అనేది బాడీలో వేరే ఆర్గన్స్ని కూడా ఎఫెక్ట్ చేయవచ్చు. సో ఒక ఫుల్ బాడీ ఒక టెస్ట్ చేసి ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అయినాయి చూసేసి ప్రిన్సిపలీ ఎక్కువ పేషెంట్స్లో ఈ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి కన్ను, ముక్కు, దవడ కాబట్టి దానికి అవసరం ఉన్న ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు తీసి ఎంతవరకు డిజీజ్ ఉందో చూసేసి ఈ స్పెషలిస్ట్ టుగెదర్ ఒకేసారి ఆపరేట్ చేసి దాన్ని క్లియర్ స్పెషలిస్ట్ సర్జరీ చేసి డెబ్రైడ్మెంట్ క్లీనప్ చేసేసిన తర్వాత ఈ యాంఫోటెరిసిన్తో పాటు అండర్ స్ట్రిక్ట్ మెడికల్ సూపర్విజన్ దానికి ట్రీట్మెంట్ అవ్వాలి. లేకపోతే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి ఇది బ్రెయిన్ బ్యారియర్ దాటిపోయిందంటే ఇంకా ఆఫ్టర్ దాట్ మార్టాలిటీ అంటే పేషెంట్ చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువైపోతాయి. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, జానకి రామారావు గారు, హైదరాబాద్ నుంచి మాట్లాడదాం. నమస్తే జానకి రామారావు గారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ ఇది మా మామయ్య గారికి సేమ్ ఆ సిమ్టమ్స్ కనిపించాయి సార్. సో టెస్ట్ చేయించాము. సేమ్ బ్లాక్ ఫంగస్ ఉంది అని వచ్చింది సార్, పాజిటివ్ వచ్చింది. సో ఇప్పుడు వైజాగ్ లో ఉన్నారు సార్, దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. సో ట్రీట్మెంట్ ఏంటి చెప్తారా సార్? అంటే కరోనా పాజిటివ్ అయిన పేషెంట్కి నేను ఇప్పుడు చెప్పిన ఏ సిమ్టమ్ ఉన్నా ఆ పేషెంట్ని అర్జెంటుగా చూసే అవసరం ఉంది. ఆ పేషెంట్కి అవసరం ఉన్న స్కాన్లు చేసి ఈ మల్టీ స్పెషాలిటీ టీమ్ మనం చూసేసి దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేసే అవసరం ఉంది. దీన్ని డిలే చేయకండి, వెంటనే ట్రీట్మెంట్ చేస్తే ఏంటంటే మనకి మినిమల్ కాంప్లికేషన్తో పేషెంట్ బయటపడే అవకాశం ఉంది. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా ఇప్పుడు ఏవిస్ హాస్పిటల్కి వస్తే ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏవిస్ హాస్పిటల్ మనకి నాన్ కోవిడ్ హాస్పిటల్ ఏంటంటే ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ బెటర్ సిచ్యువేషన్. ఎందుకంటే కోవిడ్ లేని పేషెంట్లతో మనం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే పేషెంట్కి క్రాస్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేఫ్. ఆల్రెడీ మ్యూకర్మైకోసిస్ ఉన్న పేషెంట్లకి ఇమ్యూనోసప్రెషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి అన్కంట్రోల్డ్ షుగర్ అయినా లేక వేరే ఇమ్యూనోసప్రెసివ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం వేరే కోవిడ్ పేషెంట్స్తో ఉన్నంత మాత్రాన కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటూ ఈ మల్టీ స్పెషాలిటీ టీంతో పాటు మెల్లిగా ఇన్వెస్టిగేషన్స్ చేసి డిబ్రైడ్మెంట్ చేసి యాంటీఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఆల్ స్పెషలిస్ట్స్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఇది ఎన్ని రోజులకు నయమయ్యే అవకాశం ఉంది? మందులు ఏమైనా ఉన్నాయా? ఓన్లీ సర్జరీ అయినా? ఈ వ్యాధి అన్నట్టు ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షనే, కానీ ఇది మామూలు ఏదో బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా మనం యాంటీబయాటిక్ తీసుకుంటే సరైపోతుందనే విషయం కాదు. ఇది ఏంటంటే ఫంగస్ ఒకసారి బాడీలోకి వెళ్ళిపోతే ఆ ఏరియాకి కొంచెం బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అంటే రక్తనాళాలు క్లోజ్ అయిపోయి బ్లడ్ సప్లై లేకుండా పోతుంది. కాబట్టి టిష్యూ నెక్రోసిస్ అయిపోతుంది. అంటే టిష్యూ ఇంకా రక్తనాళాలు లేక రక్త ప్రవహించలేక ఆ ఏరియాలో ఏంటంటే డెడ్ టిష్యూ అయిపోతుంది. కాబట్టి ఆ డెడ్ టిష్యూని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఉట్టి మందులతో అయ్యే పని కాదు. డెడ్ టిష్యూ తీసేటప్పటికి మనకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంగస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఏరియా అంతా తీసేసాం. కాబట్టి ఇప్పుడు మనం యాంటీఫంగల్తో దాన్ని ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా దాన్ని ట్రీట్ చేసి మొత్తం ఫంగస్ లేకుండా ఫర్దర్ స్ప్రెడ్ స్టాప్ చేసి దాన్ని అక్కడే స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అనేది చాలా మందిలో ఇప్పుడు చూస్తున్నాం, గతంలో ఏం లేదు. అంటే కరోనా వచ్చిన వారికి ఇప్పుడు ఇచ్చే మందులు స్టెరాయిడ్స్ వల్ల కూడా ఈ బ్లాక్ ఫంగస్ అనేది వస్తుందని కూడా అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు?
అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు కరోనా అయిన పేషెంట్లకి కరోనా గారి 2-3 రకాల పేషెంట్లు ఉంటారు. కరోనా పేషెంట్స్ ఏంటంటే ఒకళ్ళు ఏంటంటే ఒక ఏసిమ్టమాటిక్ పేషెంట్, అంటే అతనికి ఏమాత్రం సిమ్టమ్ లేకుండా పాజిటివ్ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి మైల్డ్లీ సిమ్టమాటిక్, అంటే కొంచెం వరకు సిమ్టమ్స్ ఉన్నాయి కానీ ఎక్కువ హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా ఆ పేషెంట్లు కూడా బై హోమ్ క్వారంటైన్ సరైపోవచ్చు. థర్డ్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే సిమ్టమాటిక్, అంటే వాళ్ళకి కొంచెం సివియర్ ఫామ్ ఆఫ్ కోవిడ్ ఉంది కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసే అవసరం ఉంటుందన్నమాట. హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితికి వచ్చేటప్పటికి కొంచెం కోవిడ్ పేషెంట్స్ సడన్లీ కొంచెం సీరియస్ అవుతారు. కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్లో రకరకాల ట్రీట్మెంట్లు ఇంకా పేషెంట్కి స్టార్ట్ చేయవలసి వస్తుంది. అందులో స్టెరాయిడ్ కూడా ఒక ట్రీట్మెంట్. కానీ ఏ పేషెంట్లో అయితే షుగర్ ఉందో, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉందో, లేక వేరే ఇమ్యూనోసప్రెసివ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఆల్రెడీ స్టెరాయిడ్ ఇమ్యూనోసప్రెసివ్ కాబట్టి విపరీతంగా వాళ్ళ బాడీలో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. దానివల్ల ఈ ఫంగస్ వచ్చేసి అది క్విక్లీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అదే కాకుండా స్టెరాయిడ్ ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే ఎక్కువ వెంటిలేటరీ సపోర్ట్ ఉన్నందువల్ల, ఎక్కువ ఆక్సిజన్ సపోర్ట్ ఉన్నందువల్ల ఈ ట్యూబింగ్ నుంచి కూడా మనకి ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రకరకాల రీజన్స్ వల్ల ఈ వ్యాధి ఇప్పుడు మనం చూస్తున్నది కోవిడ్ రికవర్ అయిన పేషెంట్లలో చాలా ఎక్కువ. అందుకే ఇది నెక్స్ట్ ఎపిడమిక్. మనం కరోనా ఒక పాండమిక్ అయితే మనం మ్యూకోర్మైకోసిస్ ఇంకో నెక్స్ట్ ఎపిడమిక్గా చూడబోతున్నాం దేశంలో. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, చక్రపాణి గారు, హైదరాబాద్ నుంచి మాట్లాడదాం. నమస్తే చక్రపాణి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగిటివ్ వచ్చిందండి. 1 వీక్ నుంచి ఫుల్ హెడేక్ ఉంది. ఓకే, కరోనా వచ్చి మీకు హెడేక్ ఉందంటే, పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగిటివ్ వచ్చిందంట, ఇప్పుడు కొంచెం హెడేక్ ఉందంట. ఓకే, పాజిటివ్ వచ్చి మీకు నెగిటివ్ వచ్చిందంటే మీరు కరోనా ఇన్ఫెక్షన్ నుంచి బయటపడినట్టే. కానీ మీకు దాంతోపాటు హెడేక్ వస్తుంది, లేక ఏమాత్రం మీకు నోస్లో ఏమైనా కొంచెం బ్లాక్ అయినట్టు, లేక ఏమాత్రం సిమ్టమ్ ఉన్నా దాన్ని వెంటనే చెక్ చేయించండి సార్. దాన్ని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఏదో సింపుల్ హెడేక్ అనుకుని, లేక ఏదో చిన్న ప్రాబ్లం పోతుంది కదా అని చెప్పేసి మనం దాన్ని ఇగ్నోర్ చేసామంటే రేపు అది అతి ప్రమాదకరంగా మారవచ్చు. టెస్టులు చేసి ఏం లేదని నిరూపించుకున్న తర్వాత ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏమాత్రం ఇప్పుడు సిమ్టమ్ ఉన్నా ఈ పరిస్థితుల్లో దానికి అవసరమైన టెస్టులు చెప్పి స్పెషలిస్ట్కి చూపించడం చాలా అవసరం. అయితే డాక్టర్ గారు, కరోనా సిమ్టమ్స్ లేకుండా చాలామందికి కరోనా పాజిటివ్ వస్తుంది, సిమ్టమ్స్ ఏం లేకుండా నయమైపోతుంది. అలాంటి వారిలో కూడా ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందా? వారిలో ఎలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది? మైల్డ్లీ సిమ్టమాటిక్ అండ్ ఏసిమ్టమాటిక్ పేషెంట్లకి వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. ఎందుకంటే ఈ పేషెంట్లకి హాస్పిటలైజేషన్ అసలు అవసరమే లేదు కాబట్టి. కానీ ఏ పేషెంట్లు అయితే హాస్పిటల్ దాకా వెళ్ళి అడ్మిట్ అయ్యి సాచురేషన్ పడిపోయి కొంచెం సైటోకైన్ స్టామ్ లాంటిది ఏమైనా వచ్చి ఇన్ఫెక్షన్ ఎక్కువ పెరిగిపోయిందంటే ఆ పేషెంట్లకి అతి అవసరంగా స్టెరాయిడ్స్ పెట్టడం కంపల్సరీ. స్టెరాయిడ్ అండ్ ఈ డిపెండెన్సీ ఆన్ ఆక్సిజన్ అండ్ వెంటిలేటర్ అయ్యేటప్పటికీ ఈ బాడీలో ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. కాబట్టే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని మనం ఇంకా చాలా ఎక్కువ చూడబోతున్నాం. ఈ ఆల్ దీస్ మ్యూకోర్మైకోసిస్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ పేషెంట్లకైతే ఉందో డెఫినెట్లీ ఈ పేషెంట్లు అందరూ కోవిడ్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్లు, వాళ్ళకి ఎక్సెసివ్ స్టెరాయిడ్ అండ్ ఆక్సిజన్ అండ్ వెంటిలేటరీ సపోర్ట్ అవసరమైన పేషెంట్లు. అయితే డాక్టర్ గారు, ఈ బ్లాక్ ఫంగస్ అనేది కొత్తగా వచ్చింది ఏం కాదని చెబుతున్నారు. అంటే ఇది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత వచ్చే వారిలో అధికంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఈ పేరు ఎక్కువగా వింటున్నాం. అంటే కోవిడ్ని పక్కన పెడితే ఈ బ్లాక్ ఫంగస్ అనేది నార్మల్గా ఎందుకు వస్తుంది అసలు? బ్లాక్ ఫంగస్ నార్మల్గా ఏంటంటే మ్యూకోర్మైకోసిస్ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్, చాలా ఎక్కువ డయాబెటీస్ ఉన్న పేషెంట్కి, లేక ఏమైనా వేరే ఇమ్యూనోసప్రెసివ్ కండిషన్స్ అంటే హెచ్ఐవి, లేక లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్ వాడుతున్న పేషెంట్స్కి ఈ వ్యాధి రావచ్చు. కానీ అది చాలా రేర్. 10 లక్షల పేషెంట్లకి ఇప్పుడు మనం అలా చూడబోతే ఎంతోమందికి మన దేశంలో డయాబెటీస్ కామన్ డిజీజ్ మన కంట్రీలో. అలాగనే ప్రతి డయాబెటిక్కి బ్లాక్ ఫంగస్ మ్యూకోర్మైకోసిస్ రావట్లేదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ వ్యాధికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే కోవిడ్ అన్న ఒక ఇన్ఫెక్షన్
ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏం చెప్తున్నారంటే కోవిడ్ వల్లనే ఇమ్యూనో సప్రెషన్ రావచ్చు అంటున్నారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్లే మన బాడీలో కొంచెం ఇన్ఫెక్షన్ తట్టుకునే కెపాసిటీ తగ్గొచ్చు. ఆ పొజిషన్లో ఈ పేషెంట్లకి స్టెరాయిడ్ ఇస్తున్న కొద్దీ విపరీతంగా వాళ్ళ ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోయే ఇన్ఫెక్షన్కి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సెటిన్ అయిపోయి సివియర్ ఫామ్లో, అది ఏదో మైల్డ్ ఇన్ఫెక్షన్ కాదు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సివియర్ ఫామ్లో అటాక్ చేసి మొత్తం ఈ ఫేషియల్ ఏరియాని ఇన్ఫెక్ట్ చేసేసి దానివల్ల కొంతవరకు బ్రెయిన్లో కూడా వెళ్ళి మార్టాలిటీ రేట్ ఎక్కువైపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఫైనల్గా చెప్పండి, ఏవిస్ హాస్పిటల్లో ఈ బ్లాక్ ఫంగస్కి లభించే చికిత్సా విధానాల గురించి తెలియచేయండి. సో ఏంటంటే ఏవిస్ హాస్పిటల్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మల్టీ స్పెషాలిటీ సూపర్ టీమ్ ఉంది. అంటే ఆల్ అండర్ వన్ రూఫ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఆఫ్ మ్యూకర్మైకోసిస్ కి ఎవ్రీ స్పెషలిస్ట్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మెడికల్ టు సర్జికల్, ENT, ఆఫ్థల్మాలజీ, maxillofacial, and all investigations are available. Critical care and physicians and pulmonologists are also available. So all under one roof. అంటే ఒక్క సెంటర్ ఆఫ్ మ్యూకర్మైకోసిస్గా ఉంటూ ఎనీ పేషెంట్కి సర్జికల్ అయినా మెడికల్ అయినా బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ చేసి మనం దాన్ని సక్సెస్ఫుల్గా పేషెంట్కి ఎక్కువ మార్బిడిటీ కష్టాలు లేకుండా ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, దీనికి ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఏవిస్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు, ఇలాంటి విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.